మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10% పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సుల్ని మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరంతా నిన్న కర్ణాటకకు చేరుకున్నారు. పోలింగ్ సమయానికి కేంద్రాలకు వచ్చేలా ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేశాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ మార్నింగ్ సందీప్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక క్లైమాక్స్ కి చేరింది. ఈ రోజు పోలింగ్ జరగనుండగా అధికార యంత్రాంగము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అంతా సిద్ధం చేశారు. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగా పురపాలక కౌన్సిలర్లు, వీరితో పాటు ఎక్స్ ఆఫీషియా హోదా ఉన్న ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు 3 ఎమ్మెల్సీలు, మొత్తము 1439 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వచ్చే నెల 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్ రెడ్డి పోటీలో పడుతున్నారు. వీరితో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నారు. 2021లో బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండడంతో అప్పటి పార్టీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, పూచుకుల దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 1039 మంది, కాంగ్రెస్ కు 241 మంది, బీజేపీకి 119 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో గెలవడంతో ఇక్కడ ఈ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో అస్సాం శ్రేణుల్లో గెలుపుపై ధీమా ఎక్కువగా ఉంది. అయితే బీఆర్ఎస్ సైతం తమదే గెలుపు అని చెప్పుకుంటుంది. అయితే లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎలక్షన్స్ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఊహించిన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని పరువు కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద పార్టీగా అవతరించి, అంటే 14 స్థానాలకు గాను 12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సైతం గెలిచి తన సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం తోటి ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఓటర్లు చేజారదనే ఉద్దేశంతో వారిని కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించి గురువారం పోలింగ్ జరగనుండడంతో బుధవారం తెల్లవారుజామునే క్యాంపు నుంచి తరలించినట్టు తెలుస్తుంది. రాత్రికి వారిని హైదరాబాద్ రిసార్ట్స్ లో, తర్వాత దగ్గరలోని కర్ణాటక ప్రాంతంలోని రాయచూరులో కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రజాప్రతినిధులు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల సమయం ఉండడంతో నేరుగా పోలింగ్ కేంద్రాలకు వారిని తరలించి ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు చేసినట్టు తెలుస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శశి. రాజేష్ వాళ్ళకి ఇచ్చేసాయి కెమెరా. ఓకే ఓకే ఇచ్చేసారు, పర్లేదు. ఓకే ఓకే
సార్ మీరు